సిద్దిపేట జిల్లాలోని గ్రామాలను మరింత సురక్షితంగా పటిష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ మన పోలీస్ మన ఊరు అనే వినూత్న సామాజిక పోలీసింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా సిపి గజ్వేల్ మండలంలోని అహ్మదీపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పోలీస్ కమిషనర్ కి ఘన స్వాగతం పలికారు. సిద్దిపేట సురక్ష నేత్ర సుసిటీవీల ప్రారంభం గ్రామ రక్షణ ధ్యేయంగా సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా అహ్మదీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని ప్రవేశ నిష్క్రమ మార్గాలు ప్రధాన కూడలను కవర్ చేస్తూ ఏర్పాటు చేసిన 25 సీసీటీవీ కెమెరాలు అలాగే ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఏర్పాటు చేసిన 14 మైక్ల ఆడియో కనెక్టివిటీ సిస్టమ్ ను సిపి రష్మి పెరుమాల్ రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సిపి ప్రారంభించారు. ఇదే వేదికపై వృద్ధులకు నడవడానికి ఉపయోగపడే చేతికర్రలను పంపిణీ చేశారు. యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా క్రీడల వైపు మళ్లేలా ప్రోత్సహించేందుకు గాను గ్రామ యువతకు మరియు పోలీస్ సిబ్బందికి మధ్య ఏర్పాటు చేసిన వాలీబాల్ మ్యాచ్ కు సిపి టాస్ వేసి క్రీడలు ప్రారంభించారు. కళాకారుల ద్వారా అవగాహన ప్రధాన వేదికపై ప్రజలకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు యాంటీ డ్రగ్స్ రోడ్డు భద్రతపై రూపొందించిన ప్రత్యేక వీడియోలను ప్రదర్శించారు. అనంతరం బొగ్గు కళాకారులు తమ అద్భుతమైన జానపద పాటలు నృత్యాల ద్వారా మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను మరియు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ మాట్లాడుతూ తమకు ఘన స్వాగతం పలిగిన అహ్మదీపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు పోలీసులకు మధ్య దూరాన్ని తగ్గించి ఫ్రెండ్లీ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయడానికే ఈ మన పోలీస్ మన ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు తమ సమస్యలను పోలీసులతో ధైర్యంగా స్వేచ్ఛగా పంచుకోవాలని, మీ సమస్యల పరిష్కారానికి పోలీసులు శాయశక్తుల కృషి చేస్తారు. ఒకవేళ సమస్యలు ఇతర శాఖలకు సంబంధించినవి అయితే ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తామన్నారు. ఈ రోజు ప్రారంభించుకున్న సీసీటీవీ కెమెరాలు గ్రామ రక్షణ కవచాలుగా మొబైల్ ఫోన్ కు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఈ కెమెరాలను కూడా అంతే జాగ్రత్తగా మెయింటైన్ చేయాలన్నారు. వ్యాపార సంస్థలు, దుకాణాలు, వ్యక్తిగత ఇళ్ల వద్ద కూడా సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, రాంగ్ రోడ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, అతి వేగం లాంటివి ప్రాణాలకే ప్రమాదమని, వేసవి కాలంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్ల లోపలే పడుకోవాలని విలేజ్ పోలీస్ అధికారులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నారని తెలియజేశారు. ఇటీవల బెజ్జంకి ప్రాంతంలో వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన గ్యాంగ్ లను పోలీసులు విజయవంతంగా పట్టుకున్నారు. కాబట్టి మహిళలు రాత్రి వేళల్లో మెడలో బంగారం ఆభరణాలు ధరించి ఇంటి బయట నిద్రించవద్దన్నారు. గ్రామంలో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే డైల్ 100 కు ఫోన్ చేసి స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలో నేర నియంత్రణకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. ఈ వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారో అనేది తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని, చిన్న పిల్లలు గ్రామాల్లోని చెరువులు, కుంటలకు ఈతకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఈత వచ్చిన పెద్ద మనుషులు తోడుగా ఉండాలని, లేదా తగిన రక్షణ చర్యలు తీసుకున్న తర్వాతనే పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఇన్స్పెక్టర్లు, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు అహ్మదీపూర్ గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అహ్మదీపూర్ విలేజ్కి విజిట్ చేస్తాం జరిగింది. ఊరు వాళ్ళు మమ్మల్ని చాలా ఘనంగా చాలా ఎంతూజియాజంతో రిసీవ్ చేసుకున్నారు. అలానే ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఒక 32 కెమెరాస్కి అరేంజ్మెంట్ చేశాం అండ్ ఇనాగరేషన్ అయింది. అలానే విలేజ్ యూత్ అండ్ పోలీస్ టీమ్తో పాటు ఒక వాలీబాల్ మ్యాచ్, ఒక మెడికల్ క్యాంప్ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ కోసం అని పెట్టడం జరిగింది. కొన్ని చిన్న చిన్న విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్, రంగోలీ కాంపిటీషన్స్, యాంటీ డ్రగ్ అబ్యూస్ యాజ్ వెల్ యాజ్ రోడ్ సేఫ్టీ పైన కూడా పెట్టడం జరిగింది. సో ప్రజలతో ఇంటరాక్షన్, అలానే వాళ్ళకి వెరైటీ ఆఫ్ ఇష్యూస్, సైబర్ క్రైమ్, డ్రగ్ అబ్యూస్, సీనియర్ సిటిజన్ సేఫ్టీ, అలానే రైజింగ్ థెఫ్ట్స్ గురించి అవేర్నెస్ చేస్తడం జరిగింది కార్యక్రమం. సో ఇది మన పోలీస్ ప్రోగ్రాంలో 5th విలేజ్ ఇది. సో ఓవరాల్ ఇట్లా ఎవ్రీ విలేజ్ వరకు ఈ సీసీటీవీ ఇన్స్టాలేషన్, అలానే మిగతా అన్ని క్రైమ్ రిలేటెడ్ అవేర్నెస్ గురించి పెట్టిన ఇనిషియేటివ్ ఇది. సో దానివల్ల ఇలా చాలా సక్సెస్ఫుల్గా విజిట్ చేయాలి కంప్లీట్ చేస్తున్నాం. వాళ్ళని చూసుకోవట్లేదని, సరిగ్గా తిండి పెట్టట్లేదని ఇలాంటి కంప్లైంట్స్ తీసుకొని మా ఆఫీస్కి వస్తుంటారు. సో ఇక్కడ కూడా మళ్ళీ నేను ఇక్కడ ఉన్న ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఊరిలో ఉన్న పెద్ద మనుషులు ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు సరిగ్గా చూసుకోవట్లేదు. ఊరు సైడ్ నుంచి కూడా ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి, లేదంటే గ్రామ పంచాయత్ కమిటీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ సమస్యల్ని మీరు కొంచెం దృష్టి పెట్టాలా, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలా. అది ఒక లెవెల్ తర్వాత అవ్వకపోతే మా దగ్గరకు రావాలా, మేము కూడా కౌన్సిలింగ్ చేస్తాం. కానీ సీనియర్ సిటిజన్స్కి, పెద్ద మనుషులకి మేము ఎప్పుడైనా సెక్యూరిటీ ఇవ్వాలా, ఎందుకంటే వాళ్ళ ఏజ్లో అన్ని జగాలు అప్రోచ్ అవ్వలేరు. ఇవాళ మేము పెట్టిన మెడికల్ క్యాంప్ కూడా మెయిన్లీ సీనియర్ సిటిజన్స్ కోసం అని పెట్టించిన క్యాంప్ అది. వాళ్ళు దూరం ఉన్న హాస్పిటల్కి
సరిగ్గా చికిత్స కోసం వెళ్ళకపోతే ఇక్కడికి వచ్చి బేసిక్ వాళ్ళకు ఉన్న సమస్యలు జాయింట్ పెయిన్స్ అట్లాంటివి ఏదైనా వాళ్ళు వచ్చి చూపించుకొని మందులు తీసుకుంటారనే ఇవాళ పెట్టిన మెడికల్ క్యాంప్. ఇంకేదైనా ఇష్యూ మీరు మా దృష్టికి తీసుకుని రావాలనుకుంటే మీరు ఇవాళ మాకు చెప్పొచ్చు. అలాంటి చిన్న చిన్న మెజర్స్ మీరు మీ సైడ్ నుంచి తీసుకుంటే మాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. మీ లోకల్ పోలీస్కి మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటారు. ఒక పోలీస్ స్టేషన్ అంటే ఒక 20 మంది కన్నా ఎక్కువ మంది ఉండరు, కానీ అంతా ఊరందరూ కంబైన్ అయితే ఇట్లాంటి చాలా వరకు మేము క్రైమ్స్ని కంట్రోల్ చేయగలం. సో దీంతో పాటు ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, స్కూల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ ఊర్లో ఏదైనా చెరువులు, వాటర్ బాడీస్, నీళ్ళు ఉన్న జాగాలు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళకి స్విమ్మింగ్ ఈత రాదు అంటే మీరు కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలండి. ఊరు వాళ్ళు చాలా వరకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి, డ్రౌనింగ్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో చిన్నపిల్లలు ఎక్కడన్నా స్విమ్మింగ్కి ఈతకి వెళ్తున్నారంటే మీరు అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఉండాలా. స్విమ్మింగ్ రాని వాళ్ళకి వాటర్లో దిగనీయద్దు, లేదంటే ఎవరైనా పెద్ద మనిషి వాళ్ళకి ఫస్ట్ నేర్పియాలా. అట్లా లేకుండా మీరు పిల్లల్ని వదిలేస్తే ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి.